మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వరకు మైక్లు ఎవరైనా చదివిన సహాయం చేయండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆ దినమందు అనేక మందిని కూడా పిలుస్తున్నాడు. అలాగే ఈ రోజున ఈ వాక్య భాగానికి నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, ప్రభు పిలుపుకు లోబడగలుగుతున్నావా? మీ పక్కన వాళ్ళతో చెప్పండి ఈ మాట, ప్రభు పిలుపుకు లోబడగలుగుతున్నావా? ఎందుకంటే ఈ దినాల్లో ప్రభు అందరిని పిలుస్తున్నాడు. మరొకసారి వాక్య భాగాన్ని మనం చదువుదాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నిజమే, ప్రభువారు ఆ దినాల్లో అనేక మందిని కూడా పిలిచారు. ఇది యూనివర్సల్ కాల్ అనొచ్చు. నాటికి నేటికి కూడా ప్రభు పిలుస్తున్నాడు. ఇది ఏ జాతి మత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరూ కూడా, అది ఏ ప్రాంత భేదం అని కూడా లేకోకుండా స్త్రీలైనా పురుషులైనా అందరిని పిలుస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్య భాగం చెప్తుంది. యేసుక్రీస్తు కొందరికి ప్రభు, అందరికి ప్రభు, అందరికీ ప్రభు యేసుక్రీస్తు. కానీ చాలామంది మన దేశంలో కూడా ఎలా ఉంటుందంటే, ఇది యేసు ప్రభు వారు ఒక క్రైస్తవులకు మాత్రమే దేవుడు అనుకోవచ్చు. కానీ ఈ లోకంలో ఈ క్రైస్తవులుగా రకరకాలైన భేదాలు పెట్టుకున్నది ఈ లోకంలో మనుషులు పెట్టుకున్నది. ఇదంతే, వాళ్ళ ప్రాంత అలవాట్లను బట్టి, వాళ్ళ ప్రాంత పరిస్థితులను బట్టి వాళ్ళు పలానా 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 అనుకుంటూ విభజించుకుంటూ మనుషులు అవన్నీ పెట్టుకున్నారు తప్ప ఎవరిని ఎలా చేయాలో మనుషులను మనుషులుగా చేశాడు, జంతువులను జంతువులుగానే దేవుడు చేశాడు. ఈరోజున సువార్త అనేది జంతువులకు కాదు, కానీ మనుషులకు మాత్రమే. కానీ మనుషులు భేదాలు పెట్టుకున్నారు, ఒకరికొకరికి భేదాలు పెట్టుకుంటూ మా ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇదేదో వేరే దేశానికి సంబంధించిన మతం అనుకుంటూ, ఇది చాలామంది మనవాళ్ళు దేవుని సువార్తకు దేవుని యొక్క పిలుపుకు ఈ రోజున చాలామంది విధేయత కాకోకుండా ఎవరి నమ్మకాల వాళ్ళే అంటూ అనేక మంది సింపుల్గా ప్రక్కకు వెళుతూ వాళ్ళకి నచ్చిన మార్గంలో ఎవరో వెళుతూ అనేక మంది వెళుతూ ఉన్నారు. కానీ దేవుని మహాకృప చేత దేవుని ఆరాధించిన వారిని, దేవుని వ్యతిరేకించిన వారిని సైతము కూడా యేసు ప్రభు పిలుచుకొని ఆయన తన సేవలో నీటికి ఆయన వాడుకుంటున్న ఆయనకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. నిజమే, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, దేవుడు నిజంగా ప్రేమించి అనేక మందిని ఈ రోజున ఈ యొక్క పిలుపు మనం గమనిస్తే మీటింగ్స్లో ఎక్కడ చూసినా వాల్ పోస్టులు ఉంటాయి. మా చిన్నప్పుడు ఇదివరకు సినిమా వాల్ పోస్టులు ఎక్కువ కనపడాయి, కానీ ఇప్పుడు ఏ యొక్క టన్నెల్స్లో మీరు చూసినా కానీ, ఎక్కడ మీరు గోడల మీద చూసినా కానీ రండి, వినండి, రక్షణ పొందండి. ఎక్కడ చూసినా రండి, వినండి, రక్షణ పొందండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుడు అనేక మందిని కూడా పిలుచుచున్నాడు. ఈ రోజున దేవుని సువార్త అనేది ఒక మత వ్యాప్తి కాదు. యేసు ప్రభువు వచ్చింది ఆయన ఒక మతాన్ని వ్యాప్తి చేయటానికి కాదు. పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి మరణమును జయించి తిరిగి లేచి మనందరినీ కూడా ప్రభువుతో ఆయన యొక్క నిత్య రాజ్యములో ఉండటానికే యేసు ప్రభు మనల్ని ప్రేమించి ఈ లోకంలో రకరకాలైన పనుల చేత, రకరకాలైన పరిస్థితులు బట్టి చాలామంది కృంగిపోయి నిరుత్సాహంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఈ దినాల్లో దేవుని యొక్క పిలుపును మనమందరము కూడా లోబడే వరకు ఉండాలి. కానీ ఈ రోజున చాలామంది కూడా మనుషులు ఆ యొక్క ప్రేమ తెలియకోకుండానే చాలామంది నశించిపోతున్నారు. చాలామంది ఉన్నారు రోజున.
అందుకన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే గాంకి ఎవరు లేరని, నేనే గాంకి ఎవరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారమోయు వారలు, ప్రయాసపడి భారమోయు వారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగం, ప్రభుని చెంతకు పరుగిడి వేగం. రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవుడు ప్రేమించి ఈ రోజున అనేక మందిని పిలుచుచున్నాడు. నిజమే, మీటింగ్స్ కోసం రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా చిన్నపిల్లలకైతే ఈ సీజన్లో VBS, వాళ్ళకి చిన్నపిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, వాక్యాన్ని నేర్చుకోవాలని, పాటలు నేర్చుకోవాలని, యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవాలని, మరి దేవుడు ప్రేమించి అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో కూడా మనకి చిన్నపిల్లలకి పిల్లల రిట్రీట్ అంటారు కదా, అవన్నీ కూడా నేర్పిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా? చాలామంది పిల్లలకి ఇంట్రెస్ట్, చక్కగా వాళ్ళ యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవాలని, వాళ్ళు ఎన్నో దేవుని యొక్క పాటలు కొత్త కొత్త నేర్చుకోవాలని ఆసక్తితో ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడ చూసినా పరిస్థితులు బాగలేదు. అందుకని మనము ఏదో బంధువుల ఇళ్ళకి అలాగో పిల్లల్ని పంపించి మనము అలాగో పిల్లల్ని అలా వదిలేయటం మంచిది కాదు. పరిస్థితులు బాగోలేదు ఈ రోజున. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఈ రోజున దేవుని యొక్క సువార్త అనేక ప్రాంతాలకి వెళుతుందో ఎందుకో తెలుసా? మనమందరము కూడా దేవుని యొక్క నేర్చుకుంటానికి. అందుకని నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక ఏమన్నాడైనా, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు ఏమవుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. నేర్చుకుంటే మనకి దేవుని యొద్దకు వచ్చింది ఎందుకు? మనకు చెప్పండి, నేర్చుకోవాలనే కదా. దేవుడు అంటున్నాడు నేను సాత్వికుడును అంటున్నాడు. నిజమే, ఎందుకంటే ఆయనలో ఉన్న సాత్వికము అది చాలా గొప్పది. ప్రభువారు ఒక రోజున కొండ మీద తీసుకెళ్ళి వాళ్ళకు ఒక మాట చెప్పారు. ఈ కొండ మీద ప్రసంగంలో ఏమన్నాడు? సాత్వికులు ధన్యులు. వారు ఏమవుతారట అంటే భూలోకాన్ని ఏం చేస్తారు వాళ్ళు? అది అంటే ఇంకొక మాట చెప్పాలంటే వాళ్ళు చాలా డిసిప్లైన్గా ఉంటారు, సాత్వికముతో ఉంటారు. వాళ్ళు పోట్లాడే వాళ్ళలాగా ఉండరు. వాళ్ళు దేవుని ప్రేమను కలిగిన వారుగా ఉంటారు. వాళ్ళు అలాంటి ప్రేమ నిజమే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అంటారు కదా పెద్దవాళ్ళు. అట్లాగే మనము ఎలాంటి ప్రేమ కలిగి ఉంటామో, ఎలాంటి దీనత్వము కలిగి ఉంటామో, ఆ సాత్వికము మనం కలిగి ఉంటామో వాక్య భాగం చెప్తుంది. అందుకని వారు భూలోకమును ఏం చేస్తారంటే వాళ్ళు స్వతంత్రించుకుంటారు. అందుకని ధైర్యంగా చెప్తున్నాడు ఆయన, నేను సాత్వికునుడు. ఇంకేమన్నాడు ఆయన? దీన మనసు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నిజమే, ఈ రోజున మనం దేవుని యొద్దకు వచ్చింది ఎందుకో తెలుసా? నేర్చుకుంటాకే వచ్చాం. మనం అందరం కూడా దేని కొరకు వచ్చాం? మనము నేర్చుకుంటాకి వచ్చాము. ఏం నేర్చుకుంటాము? ఏం చూసి నేర్చుకుంటామంటే దేవుని మనం వైపు చూడాలా. ఎందుకంటే నేను సాత్వికుడును, దీన మనసు గలవాడినను. దేవుని వాక్యము ప్రకటిస్తున్నది దైవజనుడైనా ఆ వాక్యం ఏం చేస్తుంటే మనల్ని సరి చేస్తుంది. వాక్యం అంటే ఏంటి తెలుసా? రెండంచుల ఖడ్గం. అది కీళ్లను మూలుగును కూడా విభజించినంత మట్టుగా దూరి నీ బ్రతుకులు సరి చేస్తుంది. మానవులుగా మనం కొన్నిసార్లు పొరపాటు చేయొచ్చు. ఆ పొరపాటు ఎక్కడ మనకి అర్థమవుతుందంటే దేవుని వాక్యం అనేది మనం వింటున్నప్పుడు
ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయములో ఎక్కడైతే నువ్వు జయం పొందలేకపోతున్నావో, ఎక్కడైతే నీ నోటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నావో, నీ కళ్ళను ఎక్కడైతే నువ్వు స్వాధీనపరచుకోలేకపోతున్నావో, నువ్వు అపజయము పొందుతున్నా నీ ప్రతి పరిస్థితి కూడా వాక్యం ఏం చేస్తుందంటే నువ్వు నేర్చుకునేలా చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే అలాగ నేర్చుకుంటావో నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుని వాక్యం మనం ఏం చేస్తుంది సరే. అందుకని అన్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండయ్యా, నేను మీకు విశ్రాంతిని ఇస్తానయ్యా. నిజమేనండి, ఈ రోజున మనము ఎన్నో నేర్చుకుంటున్నాం. వ్యవసాయం అందరికి వస్తుందా? ముందు చేయగా 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 ఈ రోజున ఉన్న టెక్నాలజీని బట్టి చాలామంది కూడా రకరకాలైన మరి వ్యవసాయ పద్ధతులు ఈ రోజున మనకు కొత్తగా ఆధునికంగా ఎంతోమంది చేస్తున్నారు. పూర్వకాలము మరి ఇన్ని బస్తాలు కానీ ఇంత పంటలు ఉండేవి కాదు. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఆ కొంచెం నేలలో కూడా ఎక్కువగా ఎలా పంట పండించాలో కూడా నేర్చుకుని ఆ పంటను ఎలా పండించాలో చక్కగా చేస్తున్నారు. అలాగే అన్ని విషయాల్లో కూడా మనము చదువుకోవాలన్నా కూడా చాలా కష్టమే. ఇప్పుడు రేపటి నుంచి పిల్లల్ని బడిలో తీసుకెళ్తే ఉంటుంది పరిస్థితి. చిన్న పిల్లల్ని గనక స్కూల్కి వాళ్ళని తీసుకెళ్లాలంటే ఇక వాడు వెళ్ళడు. ఎందుకంటే వాడు సెలవుల్లో బాగా అటు ఇటు చక్కగా ఆడుకొని తిరిగి వాడు ఎంజాయ్ చేసి తాత మామ దగ్గర అటు ఇటు చుట్టాలంటి దగ్గర వాడు ఎంతో సంతోషంగా గడిపి మళ్ళీ ఆడు రేపొద్దున బడికి వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి అవుద్దా? వాడికి వెళ్ళబుద్ధి కాదు. ఆడు ఏడుచుకుంటా వెళ్తూ ఉంటాడు. ఆడు నేను వెళ్ళనంటే వెళ్ళనంటాడు. ఆయన ఎట్టాగోట కొట్టి తిట్టైనా ఆయన ఎట్టాగోట ఆయన బడికి పంపిస్తూ ఉంటారు. అంటే చూడండి, ఈ రోజున చాలామంది కూడా ఇవాళ బిడ్డలో నేర్చుకుంటానికే పంపిస్తున్నాం. మరి ఈ రోజున స్కూల్స్ కాలేజీ వాళ్ళు కూడా వాళ్ళందరికీ మనం పిలుస్తున్నారు. 1 1 1 2 2 2 మాయ ర్యాంకులు అంటూ జనాలు ఏం చేస్తున్నారు? వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు కూడా పిలుస్తున్నారు. ఎందుకు? మా కాలేజీలో మీరు చదివితే మంచి ర్యాంక్స్ మీకు వస్తాయి, మంచి మార్కులు మీకు వస్తూ ఉంటాయి. నిజమే. మీరు అనవసరంగా అటు ఇటు మీ పిల్లల్ని మీరు చేర్చి మీ బిడ్డల జీవితాలు పాడు చేసుకోవద్దు, మా దగ్గర రండి, మీ ఫీజులు తక్కువ ఇస్తాం, మీకు అనుకూలంగా అన్ని చేస్తాం అంటూ స్కూల్స్ వాళ్ళు కూడా కాలేజీ వాళ్ళు కూడా ఎంతోమంది వచ్చి ముందుగానే 10th క్లాస్ లిస్టు మరి వాడికి ఎలా దొరుకుతుందో వాడికి దొరికిపోద్ది. వాడికి ఆ లిస్టు ప్రకారం ముందే ఫోన్ చేసేస్తారు, వచ్చేస్తారు. మా అడ్వాన్స్ బుక్ చేసుకోండి, 2000 కడితే చాలు, మీ ఫీజు తగ్గించి మాట్లాడతాం, మీకు ఏది కావాలో రేపు మళ్ళా తర్వాత మీకు చాలా ఇబ్బంది అయిపోద్ది అంటూ వాళ్ళు ఇప్పటి నుంచే ఇళ్ళమ్మట కూడా ఏం చేస్తారు? వాళ్ళు వచ్చేస్తారు అప్పుడే. మరి మా అడ్రస్ ఎవడు చెప్పాడు వీళ్ళకి అనుకుంటాం, కానీ వాళ్ళు ప్రతి ఒక్క గల్లీకి వాళ్ళు తిరుగుతూ అనేక మందిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు? నేర్చుకోండి. మా కాలేజీలో ఫ్యాకల్టీ బాగుంటుంది, మా కాలేజీలో చక్కగా అన్ని రకాలైన అవకాశాలు మీ బిడ్డలకు ఉన్నాయంటూ వాళ్ళు ఆహ్వానించి నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి మీ బిడ్డలకంటూ వాళ్ళు పిలుస్తున్నారు. నిజమే. మరి ఈ రోజున అనేక సందర్భాల్లో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ రోజున ఎందుకు పిలుస్తున్నాడంటే మనం నేర్చుకోవాలని. నిజమేనండి. ఎందుకంటే ఈ రోజున ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలంటే తపస్సు చేసిన వాడి వల్ల కాదు. అవునండి. ఒక పరిశుద్ధ జీవితము జీవించాలంటే ఆ వ్యక్తి వల్ల కానే కాదు. కేవలము పరిశుద్ధుడు దేవుడు నిజంగా ఒక వ్యక్తి యొక్క హృదయం తెరిచినప్పుడు, ఆ వ్యక్తిలో ప్రభువు యొక్క కార్యము ప్రారంభించినప్పుడు తన కళ్ళ మీద జయం పొందగలుగుతాడు. తన నడకలో కానీ తన వస్త్రధారణలో కానీ అన్ని విషయాల్లో కూడా జయం పొందే వ్యక్తిగా ఉంటాడు. అది నా అనుభవం. నిజమే. ఈరోజు నువ్వు ఎన్నైనా చెప్పొచ్చు పిల్లలకి, జాగ్రత్తగా ఉండండి అన్న, అక్కడికి వెళ్ళబాకండి, ఇక్కడికి వెళ్ళబాకండి అంటూ మనం ఎన్నో చెప్పొచ్చు. కానీ జయము రావాలంటే అది కేవలము ప్రభువు నిన్ను దర్శించినప్పుడే అది నీ వల్ల అవుతుంది. అవునండి. యోసేపు మంచి యవ్వన కాలంలో ఉన్న వ్యక్తి కదా. తనకంటూ అవమానించినా ఏం చేసినా, ఒకవేళ గాయపరిచినా అవమానంగా మాట్లాడినా నన్ను ఎవరో ఏదో అనుకుంటారని తను ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. కానీ తను ఒకటి నేర్చుకున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇంత గొప్ప దుష్కారము చేసి నా దేవుని నేను ఎలాగో తప్పించుకుంటాను. ఎవరు నేర్పించారు ఆ పరిశుద్ధత? ఎక్కడ నేర్చుకున్నాడు ఆ పరిశుద్ధత? పోనీ అక్కడ ఏమన్నా మందిరం ఉందా? దైవజనుడు ఉన్నాడా?
దేవుడు అతని హృదయము తెరిచినప్పుడు, దేవుడు అతని హృదయములో దేవుని ఆత్మ అతనిలో క్రియ చేస్తున్నప్పుడు, నేను చెడు చూడకూడదు, ఇహలోక మాలిన్యం అంటకుండా నన్ను కాపాడగలిగింది నా దేవుడు ఒక్కడే అంటూ పాపమునకు దూరముగా పారిపోయిన ఒక వ్యక్తి యవ్వన కాలంలో నేటికి సమాజానికి ఛాలెంజ్గా బ్రతికిన వ్యక్తి ఎవరో తెలుసా? యోసేపు. అవునండి. అలాంటి బిడ్డలను చూసినప్పుడు మనకి కొన్నిసార్లు ప్రభా నా జీవితంలో కూడా నా బిడ్డలను అలా పెంచుకొని అలాగ బ్రతకాలనే ఆశ అనేక మంది ఉండొచ్చు. మరి ఎక్కడ నేర్చుకుంటాం? లోకంలో ఎక్కడ చూసినా, ఇవాళ ఫోన్లో చూసినా, బయట ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది చాలా మనం ఘోరం. కొన్నిసార్లు ఈ 10 రోజులు బొంబాయిలో తిరిగితే ఎక్కడికి వెళ్ళినా ఇక మన కళ్ళతో చూడలేము అట్లాంటివి. అలాంటి వాతావరణంలో ప్రభా ఈ బిడ్డలు ఎలాగుంటారు అక్కడ? ఇలాంటి సమాజంలో నిజమే ఆడ మగ ఏమి లేదు అక్కడ. క్రికెట్ మ్యాచ్ చూడటానికి మేము ఒకసారి వెళ్ళాము. అక్కడ క్యాబిన్లో ఉంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా వాళ్ళకి మందు పోతున్నారు. అరే రే ఏంటిది అంటే వాళ్ళ హై క్లాస్ ఉండే వాళ్ళ కేటగిరీ. మా ఆయన టికెట్లు పాపం కొనిచ్చారు కాబట్టి మేము చూడటానికి అవకాశం దొరికింది అక్కడ. లేదా సామాన్యంగా మనం అలాంటి దానిలో మనం వెళ్ళలేము. అలాంటి సమాజంలో ఇవాళ ఉంటుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ బుద్ధులు పోవట్లేదా అంటే? ఫ్రీగా పోతే మాత్రం వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, వచ్చి సార్ ఏమన్నా నువ్వు ఎక్కడ దొరికారా బాబు, మమ్మల్ని కూర్చొని మ్యాచ్ చూడలేరా బాబు, ఎందుకు వచ్చింది మమ్మల్ని అంటే కామన్ అనుకుంటున్నారు ఇవాళ జనాలు. కామన్ అనుకుంటున్నారు, అన్ని రకాల టేస్టులు చూడాలి, అన్ని రకాల టేస్టులు చూసాడు, మ్యాచ్ అని చూస్తాడు, ఇక వచ్చి తలకెట్ట పెట్టుకుని ఇటు తలకాయ ఉంచుకుని చూస్తున్నాడు. అందుకని వచ్చింది. ఈ రోజున మనుషులు ఎక్కడికి వెళ్ళినా ఒకటి, ప్రభువు నీ హృదయంలో ఉంటే నువ్వెక్కడికి వెళ్ళినా ఆ జయం అనేది నువ్వు పొందుకోగలుగుతావు. నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే దేవుడు నీతో ఉన్నప్పుడు నిజంగా ఆ జయం అనేది నువ్వు పొందుకోగలుగుతావు. మన దేవుడు ఎవరు తెలుసా? జయించినవాడు. ఎవరైనా జయించిన ఆయన దగ్గర నేర్చుకోకపోతే మనం ఎక్కడ నేర్చుకుంటామండి? అందుకని రండి, ప్రయాసపడి భారం మోసుకున్న సంవత్సరంలో ఎద్దకు రండి, నేను సాత్వికుడును, దీన మనసు కలిగాను. ఇంకొక చోట అన్నాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన దగ్గర నేర్చుకోగలుగుతామండి. ఆయనలో తప్పున్నది ఎవడు చెప్పగలగాడు? ఎవరు చెప్పగలుగుతారు? నిజమేనండి. మన దేవుడు నిజంగా ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఆయన దగ్గర మనం నేర్చుకోవచ్చు. ఆయన జయించాను కాబట్టి జయించవన్నీ కూడా ఏం చేస్తాను తెలుసా? నాతో పాటు నేను కూర్చుని పెట్టుకుంటాను. దేవుని దగ్గర మనం నేర్చుకునేవారుగా మనం ఉండాలండి. ఈ రోజున ప్రభు పిలిచేది మరొక కారణం ఏంటి తెలుసా? పాప క్షమాపణ అనేది ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రభు దగ్గర మాత్రమే పాప క్షమాపణ అనేది. అందుకని ఆయన గురించి రాయబడిన మాట, లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఈ రోజున చాలా మందికి తెలియక ఎన్నో యాత్రలు చేసుకుంటూ, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, రకరకాలైన పరిస్థితులు బట్టి వాళ్ళు ఈ రోజున చాలా మంది కూడా మరి ఎన్నో వాళ్ళు ప్రయాసపడవచ్చు. కొంతమంది దాన ధర్మాలు చేయొచ్చు. నిజమే. చాలామందికి జాలి హృదయం ఉండొచ్చు. వాళ్ళకి తెలియక, నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన కుమారుడు కొన్ని వేల జంతువులను పోషిస్తున్నాడు. మన దేశంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు చక్కటి నిజంగా ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని జంతువులను కూడా చంపేస్తున్నారు. మనం హిప్పోపటమస్ అంటారు చూసారా, అవి మా దేశంలో ఎక్కువైపోయినాయి, ఇన్ని మేపలేకపోతున్నామని చెప్పేసి కొన్ని వేలు చంపేసేద్దాం అనుకుంటుంటే, మీరు దయచేసి వాడిని ఏం చంపొద్దు, ఆ ఎన్ని వేలైనా నేను తెచ్చుకుంటానని చెప్పేసి ఆ ఎన్నిటిని నీటి ఏనుగులు అంటారు, వాటన్నిటిని ఆయన సొంత ఖర్చులో విమానాలను పంపించి తీసుకొచ్చి మళ్ళీ వాటిని పోషిస్తున్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నోరు లేని వీటిని మనం జాలిగా, మన ప్రేమగా చూడాలని. మంచి మనసే. నేను ఇన్ని లక్షల జంతువులకు నేను బాగా పోషించాను, వాటిని చూశాను. దేవుడిచ్చి నీకు స్థితిని బట్టి మనం చూడొచ్చు.
ఆ కారణము చేత ఒకవేళ దేవుడు అతనికి వాళ్ళకి ఏమన్నా పరలోక రాజ్యానికి అవకాశం ఉంటుందా? అందుకన్నాడు మన క్రియలంట మురికి గుడ్డల వంటివి అన్నాడు. ఏమన్నాడు? మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకోకుండా ఒకటి ఆత్మ మూలముగానో నీటి మూలముగానో జన్మించకపోతే, అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం చెప్పినాడు కదా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అనిత్య జీవనకు పాత్రుడు. ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం నేర్చుకోగలుగుతాం. లోకంలో తెలియక రకరకాలైన దానాలు, రకరకాలైన పుణ్య కార్యాలు చేస్తూ చాలామంది కూడా అనేక పరిస్థితులు బట్టి వాళ్ళు నచ్చిన మార్గంలో వెళుతూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలియంది ఏంటో తెలుసా? అంగీకరించలేక ఈ రోజున నిజదేవుని దగ్గరికి వచ్చి నేర్చుకుంటే వాళ్ళ వాల్యూ ఏదో పడిపోతుంది అన్నట్టుగా చాలామంది దేవునికి దూరం అయిపోతున్న ఈ దినాల్లో మనము చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున దేవుడు ప్రేమించి, పేదలను ప్రేమించి, మనుషులను తృణీకరించబడిన వారిని కూడా దేవుడు ప్రేమించి, ఆయన రక్షణ అనుభవం ఇచ్చి, దేవుని కృపలో దేవుని యొక్క పరిచయలో కూడా ఎంతోమందిని వాడుకుంటున్న ఈ దినాల్లో కూడా కుల మత భేదాలను బట్టి మనుషుల్లో కొన్ని భేదాలు పెట్టుకుని వాళ్ళు ఎక్కువ వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళు ఇంకా అలా ఇలా అనుకుంటూ రకరకాలైన మనసులో ఈ భేదాలు పెట్టుకోవటం వల్ల ప్రభు దగ్గర రాలేకపోతున్నారు ఈ రోజున. నిజమేనండి. అందరికీ అందుబాటులో ఉండేటట్టుగానే యేసుక్రీస్తు ప్రభువారు సామాన్యుడిగా ఆయన వచ్చాడండి. ఆయన సామాన్యుడు. ఎంత సామాన్యుడు అంటే ఈ లోకంలో కూడా ఎవరో కూడా అలాంటి పరిస్థితిని కోరుకోరు. యేసుప్రభు ఎక్కడ జన్మించారని ఉంది? పశువుల పాకలో. లోకరక్షకుడైన దేవుడు ఆయన కోరుకుంటే ఈ లోకంలో ఏది కాదండి, ఏది దొరకదని చెప్పండి ఆయనకి. భూమియు దాని సంపూర్ణత కూడా యెహోవే కదా. నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవుడు తన కుమారుడి కోసం ఈ లోకంలో ఏదైనా చేయలేడా? చేయలేక కాదు, ఆయన సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి. అందరి వాడుగా, ఆయన దీనుడిగా, ఆయన ధనవంతుడు అయ్యండి మన కొరకు ఎలా వచ్చాడంటే ఆయన దరిద్రుడిగా వచ్చాడండి ఆయన. కానీ ఈ రోజున చాలామంది మనుషుల్లో ఒకలాంటి ప్రార్థనలు అంటే, క్రైస్తవులు అంటే వాళ్ళని ఏదో తక్కువగా చూసే మనసు, ఈ మనసు వాళ్ళని ఏం చేస్తుందంటే దేవుని యొద్దకు రాలేక, దేవుని అంగీకరించలేక, వాళ్ళు కొన్ని సత్యాలు తెలుసుకుని కూడా చాలామంది కూడా అంగీకరించుకోకుండానే వాళ్ళు చాలామంది కూడా ప్రముఖులైన వారు ఎంతోమంది కూడా వాళ్ళ యొక్క మార్గంలోనే వాళ్ళు నశించిపోవటం మనకు తెలుసు చరిత్రలో. కానీ నేటికి దేవుడు మనల్ని ప్రేమించి మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ అజ్ఞాన కాలంలో అంట దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ కూడా ఏం చేయాలంట? అంతటను మారు మనసు పొందాలి. అవునండి. లోకంలో మనుషులకు సరే, మరి ప్రార్థనకు వస్తున్న వాళ్ళ జీవితాల్లో దేవుని సువార్త ఎంత వింటున్నారు ఈ రోజున? దేవుని వాక్యము తెలిసిన వారు సహితము కూడా ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న మనుషులను చూసి మీరు కొంచెం పైకి వెళితే ఆయన 20వ వచనం నుంచి మనం చూద్దాం ఒకసారి. 21 వచనం చూద్దాం అన్న. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉండేవాళ్ళు కదా. ఆయన ఏ పట్టణాల్లో విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణం వాళ్ళ వారు ఏమన్నాడా? మారు మనసు పొందకపోవట వలన వారిని గద్దించాడు. దేవుని కార్యాలు కళ్ళారా ఎన్నో చూసి కూడా మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను బట్టి రక్షణ పొందటానికి చాలా మందికి దేవుడు తరుణాలు ఇస్తున్నా, దేవుడు మరణకరమైన రోగాల నుంచి బాగు చేసిన వాళ్ళని అనేక రకాలైన కుటుంబంలో పోరాటాల నుంచి, మనస్పర్ధల నుంచి, కుటుంబ కలహాల నుంచి, అప్పుల నుంచి, ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి దేవుడు వాళ్ళు విడిపించిన తర్వాత కూడా మారు మనసు పొందడానికి ఈ రోజున చాలా మంది ఏం చేస్తారంటే ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఈ రోజున
దేవుడు నిజంగా కృప చూపకపోతే ఎప్పుడో మన్నుకు మన్ను అయిపోవాల్సిన స్థితిలో. నిజమే. కరోనా లాంటి దేవుడు మళ్ళా ఇంకా అనుమతించకపోవటం కారణం ఏంటి తెలుసా? ఆయన చాలా కృప కలిగిన దేవుడు. ఈ కృపాకాలంలో మనము దేవుడు మన ఎడల ఇంకా దీర్ఘశాంతము వహిస్తున్నాడు. మన ఎడల ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. సువార్త తెలియదా? అనేక సంఘాల ద్వారా అనేక మరి సువార్త అనేది ఈ రోజున మనం వింటూ ఉన్నాం కదా. ఎంత సువార్త మనం విన్నా, ఎన్నిసార్లు దేవుడు మనతో సూటిగా మాట్లాడినా మారు మనస్సుకు తగిన ఫలాలు మనలో లేకపోవటం చూసి దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. అవును, ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తాడో తెలుసా? దేవుడు తన్ను ప్రేమించి వారిని ఏం చేస్తాడంటే ఆయన గద్దించి శిక్షిస్తాడు. ఆ యొక్క గద్దింపు అనేది మనకు లేకపోతే దేవుని మార్గము నుంచి త్వరగా తొలగిపోతాము. అందుకని మనల్ని ప్రేమించి కొన్నిసార్లు కొన్ని సమస్యలు మనకి దేవుడు పంపించినప్పుడు, ప్రభా నాకు ఎందుకు ఈ పరీక్ష పంపించావు, నాకు ఎందుకు ఈ శోధన పంపించావు మనం అనవసరంలో. శోధన సహించువాడు ధన్యుడు. దేవుడు ప్రేమించి మనల్ని కొన్నిసార్లు ఆయన ఒక శిక్ష మనం పంపించింది ఎందుకు తెలుసా? మన మనోనేత్రాలు తెరవటానికే, మన గ్రుడ్డితనం నుంచి విడిపించడానికే. నాకు జీవితంలో చాలా బాగుంది, లైఫ్ సెట్, ఇక అన్ని సెట్ అనుకుంటూ మనం ఉన్నామంటే గొప్ప డేంజర్లో ఉన్నామని అర్థం. మనం దేవుడు నిన్ను ప్రేమించి ఒక శ్రమ కానీ, ఒక కరువు కానీ, ఒక ఇబ్బంది కానీ నీ కుటుంబంలో పెట్టినప్పుడు నువ్వు నిజంగా ధన్యుడు. ఆ ముళ్ళు గనక, ఆ శ్రమ లేకపోతే మనం దేవునికి దూరం అయిపోవటం చాలా తేలికైపోతుంది. అందుకని ప్రేమించి మనకు కొన్నిసార్లు అప్పులనే కాడి కింద దేవుడు నిన్ను నలగొడతాడు. కొన్ని అనారోగ్య పరిస్థితులు దేవుడు పంపిస్తాడు. గృహాల్లో కొన్ని సమస్యలు మన కుటుంబంలోకి ఆయన పంపించేది ఎందుకు తెలుసా? నిన్ను సరి చేయటానికే, నిన్ను సన్మార్గములో ఉంచడానికే. నిజమే. అలాంటి పోరాటాలు దేవుడు ఎందుకు పంపిస్తాడు? నేను సరైన మార్గంలో ఉండటానికి. పోలీస్ ట్రైనింగ్ కానీ, మిలిటరీ ట్రైనింగ్ కానీ వెళ్ళంగానే మీకు లాఠీ ఇచ్చేసి మొత్తం అందరిని బాధేయమని చెప్పడం. ఆ ట్రైనింగ్ అవసరం వాళ్ళకి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎందుకు? నీ ఒళ్ళు ముందు అనగాల. దొంగోడిని పట్టుకోవాలంటే నువ్వేం చేయాలా? పట్టుకోండి 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 అంటే నువ్వు అంటాను. అందుకని నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది. నువ్వు పరిగెత్తేటట్టుగా ఉండాలా. నువ్వు వాడిని ధైర్యంగా వాడిని పట్టుకుని వాడిని లాక్కొచ్చేటట్టుగా ఆ క్యాపబిలిటీ నీలో ఉండాలా. ఒక ట్రైనింగ్ అనేది ఒక మిలిటరీ వాడికైనా ఎవరికైనా సరే ఒక సైన్యాన్ని చూసినప్పుడు వాళ్ళ మరణమా లేదా వీర స్వర్గం అంటే వెళ్తారు మిలిటరీ వాళ్ళు. అవునండి. వాళ్ళకి అందుకని రకరకాలైన మరి వాళ్ళకి పురస్కారాలు ఇచ్చి వీర మరణం పొందిన వారికి రకరకాలైన వాళ్ళకి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇస్తారు. దేశం కొరకు వీళ్ళు ప్రాణత్యాగం చేశారంట. అవునండి. ఎవరైతే ఇలాగూ వాళ్ళు వెనక అడుగు వేయరు. వాళ్ళు ఒక సైనికుడు ఎప్పుడు కూడా ఒక నియమంతో ఎలా ఉంటాడో, దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు లోక పరిస్థితులు బట్టి నువ్వు ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోలేవు. దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆ దినమంది ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఎలాగైతే యుద్ధం చేశాడో, దేవుని కుమారుడుగా కుమార్తెగా నీవు ఆయన పిలుపును లోబడినప్పుడు, ఆయన కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు నిన్ను విడిచిపెడతాడా? అవునండి. మనం అనుకుంటే మనం నిలబడలేమండి. అందుకని నా కాడి సులువు, నా భారము తేలిక, నా యొద్ద నేర్చుకో. అందుకని చెప్పేది, ప్రార్థన ఎక్కువ మానబాకండి, ఆరాధన ఎక్కువ పోగొట్టుకోబాకండి. మనం దేవుని యొద్దకు వచ్చి నేర్చుకునే వారిగా మనం ఉండాలా. నిజమే కదా. దేవుని యొద్ద మనం నేర్చుకున్నప్పుడు మనం ఇతరులకు మనం మాదిరికరంగా ఉంటాము. నీ అన్నదమ్ముల మధ్య వెళ్ళినా, నీ బంధువుల మధ్య వెళ్ళినా, నీ రక్త సంబంధులకు వెళ్ళినా నిన్ను చూసినప్పుడు అరే ఈ అన్నలాగా ఉండాలరా, ఈ అక్కలాగా ఉండాలరా. అది ఒక విలువైన జీవితాన్ని మనం కాపాడుకోవాలని. అందుకని సాక్ష్యం ఇచ్చే సంఘముగా మనం ఉండాలి. సాక్ష్యము కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. అలాగున్నప్పుడు నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. ఏమిస్తుంది? నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది.
నువ్వు ఎంతగా దేవునిలో ఎదుగుతున్నావో అన్ని రకాలైన పోరాటాలు నీ మీదకి వస్తూ ఉంటాయి. నువ్వు లోకంలో కొట్టుకుపోతున్నప్పుడు నీకు ఏది ఉండదు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు మండాలి, దేవుని కొరకు సాక్షిగా నువ్వు జీవించాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే పోరాటాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి ఉపవాసం ఉండాలా, సెలవుల్లో కొంచెం నేను ప్రార్థన చేసుకోవాలనుకున్నారు అనుకోండి, వాడికి అప్పుడే శోధన మొదలవుతూ ఉంటుంది. అవునండి. ఈ రోజు నుంచి నేను వాక్యం చదువుకోవాలా, నా కుటుంబాన్ని నడిపించుకోవాలా, మేము కుటుంబ ఆరాధన మేము చేసుకోవాలా, మా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి, మేము కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకోలేకపోతున్నాము, మా కుటుంబంలో ఎన్నో అప్పులని పోరాటాలు గుండా మేము వెళ్తున్నాము, మా ఈ పరిస్థితి నుంచి మార్చబడాలంటే నేను నా ఇంటి వారిని కూడా కలిసి ప్రార్థన చేసుకోవాలని నువ్వు అనుకున్నప్పుడే పోరాటం అనేది ప్రారంభమవుతుంది. కానీ దేవుడు మనకేమి ఇచ్చాడని తెలుసా? ఏమిచ్చాడు? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము, ఆత్మనిచ్చాడు. కానీ తిరిగి తన ఆత్మను దేవుడు మనకు. అవునండి. ఈ లోకములో నువ్వు వెళుతున్నప్పుడు దేవుని కొరకు ఎన్నో వస్తాయి, అడుగడుగునా ఎన్నో ఆటంకాలు. నిజమే, అయినా నువ్వేమిస్తావు? జయమిస్తావు. దేవుని బిడ్డలుగా మనము ఎవరి వైపు చూడాలి తెలుసా? జయించిన వాని వైపు మనము చూడాలి. అవునండి. చాలా మందిలో కూడా ఏంటంటే దేవుని యొద్దకు రండి, వాక్యం వినండి అంటే మనుషులు ఏమని చెప్తారు తెలుసా? ఆ పలానా ప్రార్థనకి వెళ్తాడుగా, అయినా ఆ ప్రార్థనకి వెళ్తుందిగా. అందుకని చెప్పేది, ప్రార్థనకు వచ్చేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, దేవుని పరిచయం చేసేవాళ్ళు ప్రభు చూస్తున్నాడని మనస్సాక్షి కలిగి జాగ్రత్తగా బ్రతికితే అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా మనం ఉంటాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పిన్ పాయింట్ చేసి చూస్తారు. మన జీవితాల్లో మనం ఎక్కడ ఓడిపోతున్నామో అవే అపవాదినికి బోతత్వం చూపిస్తాడు మనుషులకు తీసుకొచ్చి. వాళ్ళు ప్రార్థనలు పెడుతున్నారు కదా, వాళ్ళు పాటలు పాడుతున్నారు కదా, వాళ్ళు దేవుని సన్నిధికి వెళుతున్నారు కదా, వాళ్ళు ఏంటి ఈ స్థలంలో ఉండటం ఏంటి? వాళ్ళు ఈ రోజున చాలా మంది ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో, ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ వెళ్ళకూడదో, ఏం తినాలో, ఏం తినకూడదు కూడా ఈ రోజుకి చాలా మందికి వాళ్ళకి అర్థమే కాని స్థితిలో ఉంటున్నారు. అందుకని వాళ్ళని గురించి అంటున్నాడు. నిజమే. ఏమన్నా తెలుసు ఇక్కడ 21, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొందేవాళ్ళు. ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు. మనుషుల్లో నిర్లక్ష్యము. ఎంత సువార్త విన్నా సరే చూద్దాం 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 చూద్దాం, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్టిజం తీసుకోండి, ప్రభు బలలో పాల్గొనండి అంటే చూద్దామని. రోజులన్నీ మనవి కాదు. ఏ క్షణంలో ఏ వార్త వినాలో మనకు తెలియని దినాలు ఉంటాం. కాసేపటికి ఏం జరుగుద్దో అలాంటి మనం వినాల్సి వస్తుంది పరిస్థితి. రోజు నేను బయలుదేరి వద్దామన్న టయానికి ఫోన్ వచ్చింది, పలానా వ్యక్తి పని చేసుకుంటూనే చచ్చిపోయాడంట. మళ్ళా వెంటనే వెళ్ళి వాళ్ళు చూసి మళ్ళీ పలకరించి ప్రార్థన వచ్చారు. చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు ప్రభా అనారోగ్యంగా ఉన్నప్పుడు పోని అనుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండి అన్ని చక్క పనులు చేసుకుంటున్నప్పుడు కూడా క్షణంలో ఏ వార్త వినాలో తినాలి. మనం దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున యవ్వనస్తురం లేదు, మధ్య వయసం లేదు, వృద్ధులం లేదు. ఏ సమయానికి దేవుడు పిలుచుకున్నా ఆ సమయానికి ఎవరైనా వెళ్ళిపోవాల్సింది. నిజమే. చిన్నపిల్లలు ఎక్కువగా సమ్మర్లో స్నానాలకని వెళ్ళారు, ఈత కొడుతున్నారు, మునిగిపోయారని వార్తలు వింటాం. యవనస్తులు బళ్ళు పైనుంచి కింద దాకా ఎట్లా లేపుతున్నాడు, దించుతున్నాడు. బండి ఎంతో బాగా ప్రాక్టీస్ చేసి ఎంతో స్పీడ్గా వెళ్తున్నారు అనుకున్నారు. మొన్న ఒకడు 3 అన్నదమ్ములు బండి మీద వెళ్తా వాళ్ళు ఇంకోటి సెల్ఫీలో ఫోటో తీస్తున్నారు. వాళ్ళని ఈ 3 బండి మీద వెళ్తా ఫోజులు పోతుకుంటూ వెళ్తున్నారు. ఈలోపు సడన్గా లారీ అడ్డం వచ్చింది. ఇటు వెళ్ళాలో తెలవక అల్లి లారీ గుద్దేశారు. 3 చచ్చిపోయారు స్పాట్లో. ఈ వీడియో వాళ్ళని తీస్తా, ఆ గోల్లో ఈడున్నాడు, వాళ్ళని తీస్తా వీడియో, వాళ్ళ ఫోజులన్నీ ఈడు వెళ్ళి టాప్ అని కొట్టుకున్నాడు. 3 స్పాట్లో చచ్చిపోయారు, 2 గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. టీనేజ్ బాయ్స్.
నిజం. కళ్ళ ముందు ఇన్ని కనబడుతున్నా మనుషులు ఈ రోజున ఎవరికి చెప్పలేని ప్రశ్న. ఈ రోజున మనుషులు జీవితం అనేది ఇంతలో ఉండి అంతలో ఆవిరి వంటి వారిదని మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఇన్ని చెప్పినా చూద్దాంలేండి ఈ సంవత్సరమైన ఈ హృదయం మనం మార్చుకుంటారేమో. సేవకులు ప్రేమించి మీటింగ్స్లో అనేక రకరకాలైన దైవజనుల ద్వారా కనీసం దేవుని మాటలు విని ఈ సంవత్సరమైనా మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారని ప్రేమించి ఎన్నో సంఘాల్లో కూడా ఈ రోజున మీటింగ్స్ పెడుతున్నా ఆ మీటింగ్స్ ఏమన్నా 2-3 రోజులు మాత్రం బాగా చెప్పారండి, ఈ పాస్టర్ గారికి ఇన్ని మాట్లాడదాం, ఆ పాస్టర్ గారిని ఇన్ని మాట్లాడదాం. ఎక్కడి నుంచి ఇచ్చారు కానీ అండి ఈ సంవత్సరం పాస్టర్ గారు మార్కులు అయితే పాస్టర్ గారికి రాదు, వాళ్ళకి ఏమి రాదు. ఎవడ దీనుడై నా మాట విని వణుకుతాడో వారిని నేను దృష్టిస్తాను. యోనాను దేవుడు ఎందుకు పంపించాడు తెలుసా? వారి మధ్యకి ఎందుకు పంపించాడు? వారి మీదకి రావాల్సిన దుర్గత నుంచి వాళ్ళు తప్పించబడాలని దైవజనుడు పంపించాడు వాళ్ళ మధ్యకి. వాళ్ళు ఏం చేశారు? రండి యోనాలోకి ఒక్కసారి 3వ అధ్యాయము 4-5 వచనం చదువునాను ఒకసారి. యోనా 3వ అధ్యాయము 4-5 వచనం చదువునాను. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించచ్చు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. బూడిదలో కూర్చున్నాయి. సువార్త ఎన్ని రోజులు అన్నారండి వాళ్ళు? ఒక్కసారే వినబడింది వాళ్ళకి. దేవుడు నన్ను పంపించిన విధానం బట్టి మీకు చెప్తున్నాను, మీ మధ్యకి రావటానికి నాకు అసలు సశామీర నాకు ఇష్టం లేదు. అయినా దేవుడు నన్ను ప్రేమించి మీ కొరకు నన్ను ఈ ప్రాంతానికి మళ్ళా పంపించాడు. నేను మీ మధ్యకి రానని కూడా నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా సముద్రంలో అలజడి సృష్టించి ఆ సముద్రంలో కూడా నన్ను చీట్లు నా పేరు మీద వస్తే నన్ను సముద్రంలో పడవేయమని చెప్తే అప్పుడు గాలి సముద్రం అణిగిపోయి దేవుడు మహాకృప చేత దేవుడు నా కొరకు మత్స్యమును పంపించి చేపను పంపించి ఆ చేప కడుపులో 3 దినాల ప్రయాణం చేసి నేను మీ ప్రాంతానికి వచ్చాను. మీ ప్రాంతానికి వచ్చింది నేను చెప్పవలసిన మాటని చెప్తున్నాను. దేవుడి ప్రాంతానికి దుర్గత కలుగుద్దని ప్రకటించమని చెప్తున్నాడు. నేను చెప్పవలసిన మాట నేను చెప్తున్నాను ప్రవక్త కాబట్టి, మరి మీరేం చేస్తారో నాకు తెలియదంటూ దేవుని మాట చెప్పి ఆయన వెళ్ళిపోయి వాళ్ళకి ఏం దుర్గత కలుగుద్దు అని ఆయన చివరికి వెళ్ళి కొండ మీద కూర్చుని ఆయన అలాగూ వెయిట్ చేస్తూ ఉన్నాడు వారికి దొరికే దుర్గత చూద్దామని. కానీ నినివే పట్టణస్తులు ఏం చేసేది తెలుసా? ఏమన్నారు అక్కడ? ఎప్పుడైతే వాళ్ళకి అలా మాట విన్నప్పుడు ఆ నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట పెట్టుకుని ఆ సంగతి నినివే రాజును వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు కన్నీటితో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ మీద రావాల్సిన దుర్గతిని రాకుండా దేవుడి నుంచి వాళ్ళకి తప్పించాడు. మరి దేవుని మాట విన్నప్పుడు వాళ్ళు కృప పొందుకున్నారు, వాళ్ళు తగ్గించుకున్నారు. రాజు సహితము మీ కిందకి వెళితే ఇంకా పశువులు కూడా వాళ్ళు ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ కూడా తమ దుర్మార్గాలు విడిచి తాము చేయు బలత్కార మానవాళ్ళను మనుషులేమి పశువులేమి సమస్తము కూడా గోనెపట్ట కట్టుకున్న జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొని దూతలు నినివే పట్టణం చాటించి ప్రకటన చేశారు. రాజుగారు ప్రకటన చేయించాడు, పశువులతో సహా ఏది ముట్టుకోకూడదు. దేవుడు కృప కలిగిన దేవుడు కాదా? వారి మీద రావాల్సిన దేవుడు శిక్ష తప్పించలేదా? దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించి దినమందు మాటికి దేవుడు మనతో రక్షణ గురించిన మారు మనసు అనుభవాన్ని గురించి నిత్య రాజ్యాన్ని గురించి ఎందుకు మనతో మాట్లాడుతుందో తెలుసా? లోకంలో అనేక మంది ఈ మర్మం తెలియక మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయి ఈ దేవుడు మాకు సంబంధించిన దేవుడు కాదని వాళ్ళు నిర్హేతంగా ద్వేషిస్తున్న సమాజం ఎంతో మంది ఉన్నారు ఈరోజు.
అయినా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మహా కనికరము చొప్పున బీదలైన వారు మీరు ధన్యులు అన్నట్లుగా మనుషులు త్రోసివేయచ్చు, సమాజం నెట్టివేయచ్చు, ఒకవేళ పేదవాళ్ళని హీనంగా మాట్లాడొచ్చేమో, దేవుడు తన మహాకృప చేత ఆయన మనల్ని ప్రేమించి ఆయన సువార్తను మనకి ఎందుకు అందిస్తున్నాడు తెలుసా? నేర్చుకోమని. ఈ రోజున చాలా మందికి ఎలా ఉంటుందంటే, అబ్బో అంత ఖచ్చితంగా మేము బ్రతకలేమన్నా. నువ్వు నేను బ్రతకలేమో, నేర్చుకుంటే మనం బ్రతకగలుగుతాం. ప్రభు చెప్పలేదా శిష్యులతో? నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఆయన తండ్రిగా ఆయన ఎంత గొప్ప మనసు అంటే, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు, నాకన్నా ఎక్కువ కాలం మీరు పరిచర్య చేస్తారయ్యా. ఈ లోకంలో నేను బ్రతికింది, పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలేమో, కానీ దేవుడు ఈ రోజున మనకి ఎంత అవకాశం ఇచ్చాడు. దేవుడు ఎన్నో తరుణాలు మనకి ఇచ్చింది. ఎందుకో తెలుసా? నువ్వు నేర్చుకుంటే, ఆయన మాటకు విధేయత కలిగి ఉంటే, ఎంతమంది ఈరోజు నశించిపోతున్న ప్రజలు, వారి కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా దేవుడిని చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన అందుకనే ఈరోజు నా సువార్త అనేక మందికి ఈ రోజున దేవుడు పంపిస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో కూడా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారు అన్నాడు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా సువార్త ఎందుకు ప్రకటించబడుతుంది తెలుసా? దేవుని యొక్క రాకడ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటది. ఈ మనుషుల యొక్క బ్రతుకులు, మనుషుల యొక్క జీవితాలు చూస్తే ప్రభువా దేవుని ఉగ్రత వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. కానీ దేవుడు ఎంతగా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని. ఇంకా చాలా గ్రామాల్లో దేవుని సువార్త వెళ్ళని ప్రాంతాలు ఉన్నాయి. ప్రార్థనకు వచ్చేవాళ్ళు సైతము కూడా రక్షణ పొందకోకుండా వాయిదా వేసుకుంటూ దేవుని యొక్క ప్రేమ నిర్లక్ష్యం చేస్తున్నాడు చాలా మంది ఈరోజు ఉన్నారు. దేవుడు ప్రేమించి అందరూ కూడా అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక రోజున జక్కయ్య మేడి చెట్టు ఎక్కున్నప్పుడు ఆ ఎరుకో ప్రాంతం గుండా యేసు ప్రభు వెళ్తున్నారు. ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆయన మనసులో కూడా ఏంటంటే, యేసు ప్రభు వారు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మా ఊళ్ళో రోడ్డు పక్కన గుడ్డోడు, ఆడెప్పటి నుంచో పాపం గుడ్డితో అతనితో అడుక్కుంటున్నాడు, వాడిని కూడా దేవుడు బాగు చేశాడంట. ఆయన కంటితో చూడాలని ఆశతో వెళ్ళాడు. నిజమే, ఆశతో వెళ్ళిన ఆయా వ్యక్తిని దేవుడు చూశాడు ముందుగానే. నిజమే, దేవుడు ఎవరినైనా చూడగలడండి, ఎక్కడున్నా చూడగలడు. నతాలియేలును చూసిన దేవుడు, జక్కని చూసిన దేవుడు నిన్ను చూడ్డా? దేవునికి కనబడిందంటూ ఏమన్నా ఉందా? ఈ రోజున జక్కయ్య హృదయాన్ని దేవుడు చూశాడు. జక్కయ్య చెట్టు ఎక్కటం ఆశతో ఆయన కోసం కనిపెట్టుకుని చూస్తున్నాడు. చెట్టు కిందకు వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తాను. చూడండి, కొన్నిసార్లు మనుషులందరూ కూడా అనుకోవచ్చు, యేసు ప్రభు వెనకాల మేము ఎంతమంది ఉన్నాం కదా, ఎంతమంది ఉంటే ఉపయోగం ఏంటండి, హృదయం తెరవనోళ్ళు. జక్కయ్య లాంటి వాడు ఒకవేళ లోకంలో మనుషులు అతని గురించి ఒక పాపి అయిన మనుషుడు అని ముద్ర పడిపోయింది. మరి ప్రభు వచ్చింది కూడా ఎవరి కోసమండి? ఎలా కూర్చుని అలాగే వినేవాళ్ళ కోసమేనా? అలా దర్శనాలు చూసేవాళ్ళ కోసమా? ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఈ రోజున చాలామంది కూడా, అందుకని నా ఆత్మ చెవిగలవాడు అంటే దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం అనేది ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడే వింటాడు. లోకంలో ఎన్ని వ్యర్థమైన మాటలు వింటున్నా, నాకు ఫోన్ వేడికి పోవచ్చు కొన్నిసార్లు, చెవు దగ్గర అది పేలిపోద్దామని భయం వేస్తుంది కొన్నిసార్లు. గంటలు 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 లోకంలో బంధువులతోటి, రక్త సంబంధులతోటి అసలు ఇసుకు రాదేమనిపిస్తుంది కొన్నిసార్లు. మన కారులో డ్రైవర్ మాతో పాటుగా మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఆడ ఒక చెవులో పెట్టుకుంటానే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు ఎటు పోతున్నాడా ఏంటా? మమ్మల్ని ఆటోలు కూడా దాటేస్తానే, మమ్మల్ని కారులో వెళ్తున్నా కానీ అంటే ఆడే లోకంలో ఉన్నాడు. ఆ లోకంలో ఆడే ఉన్నాడు. ఇంకా పైగా అంటున్నాడు, సార్ స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి అందుకని స్లోగా వెళ్తాను అంటున్నాడు మధ్య మధ్యలో. ఒరే బాబు, ఆటోలు వెళ్ళిపోతున్నాయి, సైకిల్ కూడా వెళ్ళిపోతున్నారా నాయన అంటే అసలుకి గంటల గంటలు గంటల గంటలు
వచ్చేళ్ళకి 12 అయింది. అప్పుడు దాకా చెవిలో మోగుతూనే ఉంది. దానికి మాత్రం ఛార్జింగ్ కారులోంచి పిన్ని పెట్టేశాడు, ఎక్కడ దిగిపోకుండా. చెవిలో ఒక బడ్ పెట్టేసుకున్నాడు అంతే. ఇంత ప్రేమ భార్యతో మాట్లాడ నాకు తెలుసు. ఇక అర్థం చేసుకోవాలి. మరి మధ్యలో పిల్లలు ఫోన్ చేశారు, నాన్న నాకు ఏం తీసుకొస్తున్నాడు, ఆమ్లెట్ వేసుకోని చెప్పేసి పెట్టేశాడు వాళ్ళతో. పిల్లలతోటేమో ఏం తీసుకొస్తున్నామంటే ఏమన్నాడు, ఏమి లేకపోతే ఆమ్లెట్ వేసుకుంటారా అన్నాడు, పెట్టేశాడు. మరి ఎవరితోనో అన్ని గంటలు మాట్లాడుతున్నాడు. ఆహా, ఏంటి భార్యతో మాట్లాడతాకేమో అవకాశం ఉండదు, పిల్లలతో మాట్లాడతాక అవకాశం ఉండదు. ఈరోజు సమాజం ఎలా ఉందో మీరు. దేవుని వాక్యము వినటానికి చాలా మందికి ఏదో వినాలి కాబట్టి వింటాం, దానివల్ల ఉపయోగం ఉండదు. నాతో నేర్చుకోండి అంటున్నాడు ఆయన. నేను దీన మనసు గలవాడును, సాత్వికుడును, నా కాడి సులువయ్యా, నా భారం తేలిక అంటున్నాడు దేవుడు. ఈ రోజున అబ్బో అంత ఖచ్చితంగా మేము ఎలా ఉంటామండి, అంత ప్రార్థన ఎలా చేయగలుగుతామండి, అబ్బో నడువులాక్కి వచ్చాము. అలాంటప్పుడు అప్పుడప్పుడు హాస్పిటల్కి పంపించి పొద్దుగోకులు మన హాస్పిటల్లో కూర్చోబెడతాడు అప్పుడప్పుడు దేవుడు. నేర్చుకోకపోతే దేవుడు నేర్పించే విధానం బాగా తెలుసు. మేస్టర్ తెలవదా, పాఠాలు అప్పచెప్పకపోతే ఆయనకి ఎట్టా ఆడి దగ్గర రాబట్టాలా మేస్టర్ తెలీదా? ఏమండి, మనకి ఇన్ని బుద్ధులుంటే మన పుట్టించినోడికి ఆయనకి ఎట్ట నేర్పాలో బాగా తెలుసు. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దీర్ఘశాంతముని ఈ రోజున మనము తేలిగ్గా తీసుకుంటానికి వీలేదండి. అవునండి, ఈ రోజున ఎన్ని రకాలైన పోరాటాలు గుండా వెళ్తున్నారు. అవును, ఇంకొక వాక్య భాగం మీరు చూసుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూసారా, ఇక్కడ దేవుని యొక్క పరిచర్లో భాగంగా పేతురు యోహాన్లు శృంగార దేవాలయం దగ్గర ఉన్నప్పుడు ప్రభు చెప్పినట్టుగానే మా కలిగిందే ఇస్తున్నాం అబ్బాయి, యేసునామం లేచి నడవమనంగానే వాడు ఏం చేశాడు, దిగ్గున లేచాడు. అప్పటి వరకు దేవుని యొక్క మందిరం ముందే వాడు అడుక్కుంటా ఉండే వ్యక్తి, వాడు స్వస్థత పొందినాక వాళ్ళతో పాటుగా దేవుని మందిరంలోకి వాళ్ళు వెళుతూ గంతులు వేస్తూ వెళ్ళిపోయినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయి అనేక వేల మంది వచ్చి దేవుని మహింపరుస్తున్నప్పుడు ఆ దినాల్లో రకరకాలైన పరిశుద్ధులు బట్టి, మీరు 16వ వచనం ఉంది అక్కడ, ఈ మనుషులను మనం ఏమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడింది యెరూషలేములో కాపురందరికి స్పష్టమై ఇది జరగలేదని చెప్పవు. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాప్తి ఇంతటుకుంటే కంటే ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో మాట్లాడుకుని వారిని బెదర పెట్టవాలని చెప్పుకున్నారు. యేసు ప్రభు గురించి మీరు ఇంకా ప్రకటించొద్దు. అదే ఆత్మ నేటికి పనిచేస్తుంది. ఎన్ని వేల సాక్ష్యాలు మీరు చూడొచ్చు, ఎన్ని లక్షల మంది బాగుపడి యేసుప్రభుని విశ్వసిస్తున్నారో తెలుసు. ఈ రోజున యేసుప్రభు యొక్క బిడ్డలకు ఎన్నో ఆటంకాలు, మందిరాలకు పర్మిషన్ లేకుండా అని చెప్పేసి రకరకాలుగా కూల్చివేయాలని చెప్పేసి, మందిరానికి వెళ్తే మీరు ఉద్యోగాలు పోతే మీకు బాప్తీసాలు తీసుకుంటే మీకు ఇక మాతో పాలు పంపులు లేవని, ఈ రోజున దేవుని కొరకు నిలబడుతూ మేము ఇలాంటి సంబంధించిన వాటికి మేము సందాలు ఇవ్వం, మేము యేసుప్రభు నమ్ముకున్నామని దేవుని కొరకు నిలబడుతుంటే వాళ్ళని వెలివేయాలని చూసే సమాజంలో అడుగడుగున ఎన్నో ఆటంకాలు ఎన్నో వస్తున్నా ఈ దినాల్లో కూడా మరి దేవుని కొరకు నిలబడతలేదా? ఆ దినాల్లో దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగోలు వాళ్ళకి పోరాటాలు రాలేదా? నేర్చుకోవాలి మనము. లోకంలో ఉంటే మనుషులు అందరితో పాటు కానిచ్చే ఏమవదలే అనుకుంటారు, కానీ నువ్వు ప్రభు పాదాల దగ్గర వస్తే నేర్చుకుంటే దేవుడు నీకు జయమిస్తాడు. ఏమిస్తాడు నీకు? దేవుడు నీకు జయమిస్తాడండి. ఈ రోజున ఎన్నో పోరాటాలు గుండా మనం వెళుతున్నాం. అందుకని నిజమే, దేవుని కొరకు ఎన్నిగా నువ్వు నిలబడాలనుకున్నా అపవాది ఏం చేస్తా తెలుసా? నీ మీద బాణం వేస్తాడు. మీరు ప్రార్థనకి వెళ్ళారా, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమి రావు. ఇక మీ పిల్లల జీవితాలు చేతులారా మీరేం చేస్తారు?
నిజమే. ఈ రోజున ఆ బాణం అనేది మనుషుల్లో బాగా పనిచేస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఈ రోజున దేవుని ఎదుట మనం ఒప్పుకోకపోతే, నేను దేవుని బిడ్డను అని మనం ఒప్పుకోకపోతే, దేవుడు అన్నాడు, అక్రమ చేయవలరా మీరెవరో నాకు తెలియదు. అక్రమ చేయవలరా మీరెవరో తెలియదు. దేవుని కొరకు నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు నిలబడాలి. దేవుడు ఏ విధంగా నిన్ను పోషించగలిగిన దేవుడు, దేవుడు నిన్ను ఏ విధంగా కాపాడగలిగిన దేవుడు అండి ఆయన. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కరోనాలో బతకని వాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్ గారు నన్ను బతికించండి అన్న ఎంతోమంది కూడా వాళ్ళు బ్రతకలేకపోయారు. నిజమే. దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా సజీవ లెక్కలు ఎందుకు ఉంచాడు తెలుసా? రండి, ప్రయాసపడుతున్నారు, ఈ లోకంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్నారు మీరు అన్నాడు, నా యొద్దకు నేర్చుకోండి, నేను సాత్వికుడను, దీన మనసు కలగబడినాయా, మీ కాడి నా మీద వేసి నేర్చుకోండి. ఎందుకంటే ఈ రోజున నేర్చుకుంటాక చాలా మందికి కష్టం. సామాన్యంగా గిత్తలు కూడా కాడేసుకోవాలంటే అవి ఇష్టపడే కాదు. అప్పుడు దాకా చక్కగా ఎంజాయ్ చేయటాక అటు ఇటు తిరగటాక అలవాడిన గిత్తల్లాగా చాలామంది కూడా దేవుని మాటకు లోబడలేని వారు ఈ రోజుకి చాలామంది అంటున్నారు. వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. సౌలు అలాంటి వ్యక్తి కదా. ఒకటి నేర్చుకున్నాడు, దేవుడు తను దర్శించిన తర్వాత, దేవుడు ఉన్నతమైన పిలుపునకు లోబడిన తర్వాత ఆయన ఒకటే చెప్పుడు, బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభం. ఈ రోజున దేవుని యొక్క మాటలు వింటున్న మన జీవితాల్లో ఆయన యొద్దకు వస్తున్నప్పుడు నేర్చుకోగలుగుతాం. ఆయనకి మన హృదయం ఇస్తే, మనం ఆయన పాదాల దగ్గర గడిపితే, ఆయన నీ హృదయంలో ఉండి నీతో మాట్లాడి నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వించడానికి, దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధికి వచ్చి వాడిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఎప్పటికీ మనము దేవుని మాట వినేవారు ఉండాలి తప్ప దేవుని మాట తృణీకరించేవారు ఉండటానికి కాదండి. మనం నేర్చుకునే మనసు మనకుంటే నేర్పిస్తారు. మాస్టర్లు కూడా కొంతమంది, స్పెషల్గా కొంతమందికి ఇంటెలిజెంట్ బాయ్స్ కూడా నేర్పిస్తారు. కొన్ని గ్రూపులుగా డివైడ్ కూడా చేస్తారు. వాళ్ళు వీళ్ళు బాగా చదువుతున్నారు, వాళ్ళు వేరే సెక్షన్ వైజ్గా కొన్ని మంది అటు ఇటు వాళ్ళకి మారుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సెక్షన్ వాళ్ళు బాగా చదువుతారు, వీళ్ళ కొంతమంది బాగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి మనకు ఏదైనా కోచింగ్ ఇవ్వచ్చు. అవునండి. అలాగే దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం నేర్చుకునేవారికి ఉండాలా, లోబడేవారికి ఉండాలా. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన అందరం పరలోకం వెళ్తామని దేవుడు ఎక్కడ చెప్పలా. దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనకు నేర్పించిన విధంగా నేర్చుకుని మనం దినదినము మనము ప్రభు దగ్గర, ప్రభా ఇహలోక మాలిని అంటుకోకుండా నన్ను తప్పించు ప్రభా. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న వాతావరణం బట్టి, ఎక్కడికి వెళ్ళినా భయంకరమైన పరిస్థితులను బట్టి, ఈ లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైన సంఘటనలు, జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మన బిడ్డలు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడికి వెళుతున్నారు. కొంతమంది చర్చికి వెళ్తున్నాం అంటారు, కానీ చర్చికి వెళ్ళకుండా ఇంకొక చోటకి వెళ్ళొస్తారు. వాళ్ళ ట్యూషన్ ఉందంటారు, ట్యూషన్కి వెళ్ళకుండా ఇంకో చోటుకి వెళ్తున్నారు. కాలేజీ ఉందని చెప్తున్నారు, కాలేజీకి వెళ్ళకుండా ఇంకో చోటుకి వెళ్తున్నారు. బజార్ వెళ్తున్నారని చెప్తారు, బజార్ వెళ్ళకుండా ఇంకో చోటుకి వెళ్ళే ఉంటారు. ఈరోజున్న పరిస్థితులను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు నీ కలిగిన వాడి చుట్టూ కంచి వేసుకునే వ్యక్తిగా ఉండాలి. ఓ యెహోషువ వలె ప్రార్థనా పరుడుగా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకునే వ్యక్తిగా ప్రార్థనలో మనం జాగ్రత్తగా ఉండాలి. దానికి ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనం లోబడితే, నేర్చుకుంటే మన బిడ్డలకు ఏదైనా చెప్పగలుగుతాం. మనం నేర్చుకోలేకపోతే మన బిడ్డలకి ఈరోజు ఏమీ చెప్పలేము. ముందు నువ్వు మాను. పిల్లలే చెప్తారు, రోజున నువ్వు సీరియల్ చూస్తున్నావుగా, నువ్వు ఫోన్లో సినిమాలు చూస్తున్నావుగా. ఈరోజు చాలామంది తల్లులు నాకు చెప్తారు వచ్చి, అయ్యా మా ఆయన ప్రార్థనకు వస్తున్నాడు కానీ ఫోన్లో మాత్రం అన్నీ చూసేస్తున్నాడు అయ్యా అంట. ప్రార్థన చేయాలా, గోని పట్టు కట్టుకోవాలా. ఏ క్షణంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ రోజున లోకంలో ఏదో మనుషులు అనుకోవచ్చు, ఇహలోక స్నేహము, ఈ యొక్క స్నేహాలనేది ఈ రోజున నువ్వు మానుకోకపోతే నీ జీవితంలో భయంకరమైన ఆ పరిస్థితులు వెళ్ళిపోతాయి. ఆ దినమందు రొమ్ము కొట్టుకున్నా, ఆ దినమందు నువ్వు ఏం చేసినా ఉపయోగం ఉండదు. దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా
నా ఎద్దుకు రండి అయ్యా, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానయ్యా. నా కాడి సులువు, నా భారం తేలిక, నేను సాత్వికుడును, దీన మనసు కలిగాను, నా యొద్ద నేర్చుకోమంటున్నాడు. దేవుని పాదాల దగ్గరికి వచ్చి నేర్చుకుందాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాకు నేర్చుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభా, నాకు లోబడే జ్ఞానం నాకు దయచేయి ప్రభా. నీ పాదాల దగ్గరనే నిజమే ప్రభా. మార్త కూడా ప్రభా తన విస్తారమైన పనుల్లో తను బిజీగా ఉన్నా కానీ మరియు మాత్రం నీ పాదాల దగ్గరకు వచ్చి నేర్చుకుందంట ప్రభా. అవునయ్యా, మందిరానికి వస్తున్నానే ఆ జీవితంలో కూడా నేను నేర్చుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభా. ఈ లోకంలో ప్రభా వ్యర్థమైన వాటి కొరకు సమయాన్ని నీవు ఇవ్వవద్దు ప్రభా. అయ్యా, ఎంతోమంది ప్రభా రకరకాలైన ఫంక్షన్లకంటూ, పెళ్ళిళ్ళకంటూ ప్రభా, ఎన్నో కార్యక్రమాలు అంటూ ప్రభా, రకరకాలైన పరిస్థితుల్లో ప్రభా వ్యర్థమైన వాటి కొరకు ప్రభా ఆయన ప్రయాసపడతాడు. జీవముగల దేవా, నీ పాదాల దగ్గర నేర్చుకునే జ్ఞానం మాకు దయచేయి. మనసులో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నోరు తెరిచి మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభుని అడగండి, ప్రభా నీకిద్దరు నేర్చుకునే జ్ఞానం నాకు దయచేయండి. నేను సాత్వికుడును, దీన మనసు కలవని ప్రభా. నీ పిలుపుకు లోబడే మనసు నాకు దయచేయండి ప్రభా. తగ్గించుకునే హృదయం నాకు దయచేయండి ప్రభా. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ప్రభా. యవ్వనస్తులకు చెప్పలేకపోతున్నాం, చిన్న బిడ్డలకు చెప్పలేకపోతున్నాం. అనేక మంది ప్రయాసపడుతున్నారు కానీ ప్రయాసంతా కూడా అయా వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తూ ప్రభా. అయా నిజమే ప్రభా, తల్లిదండ్రులు ప్రభా బిడ్డల విషయంలో కూడా అయా నా బిడ్డల్ని సరిగ్గా పెంచుకోలేకపోతున్నానయ్యా. నా బిడ్డలు మందిరానికి వెళుతున్నారయ్యా, సండే స్కూల్కి వెళుతున్నారు కానీ ప్రభా నా బిడ్డలు వాళ్ళు నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారయ్యా. నేను భయం చెప్పవలసిన విధంగా నేను బిడ్డలకు భయం నేర్పించలేకపోయినాయా. నా బిడ్డలకు నేర్పించవలసిన మాదిరి నాలో లేకపోబట్టే ప్రభా ఈ రోజున ప్రభా తల్లిదండ్రుల వేదనతో వెళ్ళిపోతున్నారు ప్రభా. నాకు బిడ్డల దయచేయమని ఏడ్చాను. నాకు బిడ్డలు అనుగ్రహించమని నీకు పాదాల దగ్గర అడిగినప్పుడు నువ్వు ఇచ్చిన బిడ్డలే కదా ప్రభా. ఈ లోకం మాలిన్యం అంటకుండా వాడిని కాపాడు ప్రభా. ఈ లోకంలో ప్రభా ఎక్కడ చూసినా భయంకరం ప్రభా. అయ్యా, నీ యొద్దకు రమ్మంటున్నావు ప్రభా. నాయన, నా కుమారుడని హృదయాన్ని నాకు ఇవ్వమంటున్నావు ప్రభా. తండ్రి, నేర్చుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభా. లోబడే మనసు నాకు దయచేయండి ప్రభా. తండ్రి, నీ పాదాల దగ్గర నేను ఎలా బ్రతకాలో నువ్వు నేర్పిస్తావయ్యా. అయా, మా బోధకుడు నీవయ్యా. అయా నాయన, మా కాపరి నీవేనయ్యా ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈరోజు విన్న వాక్యం నా హృదయంలో భద్రపరుచుకుని ప్రభా. కొడుకు కానీ ఎడమ కానీ తొలగిపోక అయా నాయన, నీ పిలుపుకు తగిన జీవితము, లోబడే మనసు నాకు దయచేయండి ప్రభు. నా కుటుంబం నడిపించిన జ్ఞానం నాకు దయచేయండి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరచి నీ దేవులతో పంపించు. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.